guys, welcome back to our channel. Anihit, we are back with one more video. So 1 week back Instagram lo nenu your assumptions about us అని చెప్పి ఒక Q&A పెట్టాను అన్నమాట. అంటే మా గురించి మీరు ఏం assumption చేసుకుంటున్నారు అనేది. సో చాలా మంది యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయ్యారు. అంటే Q&A అనుకొని క్వశ్చన్స్ అడిగారు. సో వి థాట్ ఓకే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేద్దామని. అండ్ కొంతమంది అయితే assumptions కూడా రాశారు. సో అవన్నీ అయితే నా దగ్గర ఫోన్లో నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక్కొక్కటి చదివి వెదర్ ఆ అజంప్షన్ నిజమా కాదా అనేది ఈరోజు వీడియోలో మీకు తెలిసిపోతుంది. అండ్ యా ఆఫ్టర్ సో లాంగ్ అ వీడియో విత్ రోహిత్. Hi everyone, how are you all? ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మంచి మంచి క్వశ్చన్స్ అన్ని లాస్ట్లో ఆన్సర్ చేస్తున్నాం. సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి మర్చిపోకుండా. అండ్ యా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అజంప్షన్ వచ్చేసి మా గురించి రోహిత్ చాలా సీరియస్ అండ్ స్ట్రిక్ట్ అనుకుంటా ఇస్ ద ఫస్ట్ అజంప్షన్. నా గురించి కాబట్టి నువ్వు చెప్తే బాగుంటుంది. రోహిత్ చూడడానికి ఏదో సీరియస్గా ఉన్నట్టు స్ట్రిక్ట్గా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ బట్ ఇన్ రియల్ లైఫ్ అంత సీరియస్ అండ్ అంత స్ట్రిక్ట్ ఏం కాదు. బట్ స్ట్రేంజర్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినప్పుడు అలా కామ్గా సీరియస్ లుక్తో ఉంటాడు కాబట్టి అలా అనుకుంటారు. బట్ అకార్డింగ్ టు మీ ఈజ్ నాట్ వెరీ సీరియస్ బట్ స్ట్రిక్ట్. ఎస్ టు సమ్ ఎక్స్టెంట్ హీ స్ట్రిక్ట్. అంటే కొన్ని విషయాలు స్ట్రిక్ట్గా ఉంటాడు. బట్ అగైన్ అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అనమాట. సో ఈ అజంప్షన్ హాఫ్ ట్రూ హాఫ్ నాట్ ట్రూ అనమాట అకార్డింగ్ టు మీ. సో నువ్వు చెప్పు. సీరియస్ అంటే నాట్ వెరీ సీరియస్. యూజువల్గా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వెరీ కామ్. నా కామ్నెస్ని చాలామంది సీరియస్నెస్ అనుకుంటారు. బట్ ఇట్స్ జస్ట్ కామ్నెస్. అండ్ కమింగ్ టు స్ట్రిక్ట్ అంటే కొన్ని పర్టికులర్ థింగ్స్ ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు డిసిప్లిన్. ఎస్పెషల్లీ నాకన్నా చిన్నోళ్ళు లేకపోతే నా ఏజ్ వాళ్ళు అలాంటి వాళ్ళతో కొన్ని చిన్నవి ఇలాగే జరగాలి అలాగే ఉంటే బాగుంటుంది అంటే నేను గుడ్ మ్యాన్. అంటే ఎగ్జాంపుల్ ఇలాంటివి పొద్దున్నే లేవాలి, కొంచెం ఇలా ఫోన్ ఎక్కువసేపు చూడొద్దు, అలాంటి కైండ్ ఆఫ్ స్ట్రిక్ట్ అనమాట. అంటే యా ఓన్లీ దగ్గర వాళ్ళ దగ్గరే, ఎవరో స్ట్రేంజర్స్ కి అంత స్ట్రిక్ట్నెస్ కాదు కానీ ఓన్లీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా మనీ అది ఖర్చు పెట్టకూడదు ఆ టైప్. మనీ విషయంలో స్ట్రిక్ట్. అంటే మనీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు, సేవ్ చేసుకోవాలి, ఆ కైండ్ ఆఫ్ లో ఉంటాడు అనమాట. సో యా హాఫ్ ట్రూ హాఫ్ నాట్ ట్రూ అన్నట్టే అది. సో క్లారిటీ. యా సో అది ఫస్ట్ అజంప్షన్. నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా రిచ్ అనుకుంటా ఇస్ ద సెకండ్ అజంప్షన్. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చేయండి. చాలా రిచ్ అనుకుంటా అంటే మేబీ మీరు అనుకుంటున్నంత రిచ్ కాకపోయి ఉండొచ్చు. వీఆర్ సెల్ఫ్ సఫిషియంట్. అంటే మాకు మేము అవర్ డే గోస్ పీస్ఫుల్లీ. అంటే స్ట్రగుల్ లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ ఒక మంచి లగ్జరీ అని చెప్పలేము అండ్ నాట్ బేసిక్ అని చెప్పలేము. సమ్వేర్ ఇన్ బిట్వీన్ లగ్జరీ అండ్ బేసిక్ లైఫ్ స్టైల్ మధ్యలో ఉంటుంది మా లైఫ్ స్టైల్ అనేది. యా సో అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. అంటే వీఆర్ నాట్ సూపర్ రిచ్ అలా కాదు బట్ వీఆర్ గుడ్ ఎనఫ్. అంటే మాకు మేము వీఆర్ గుడ్ ఎనఫ్ అండ్ వీఆర్ స్టిల్ అంటే ఇంకేదో అన్నీ అచీవ్ చేస్తాం లైఫ్లో, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నట్టు కాదు. వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు అచీవ్ సంథింగ్ అండ్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ అవర్ ఓన్. అంటే ఫ్యామిలీ ఆర్ పేరెంట్స్కి ఉండడం వేరు, మన ఓన్గా మనం ఏమి చేసుకున్నాము అనేది కూడా ప్లేస్ ఏ మేజర్ రోల్. అండ్ ఎస్పెషల్గా మేమిద్దరం దాన్ని చాలా బిలీవ్ చేస్తాం. అంటే ఫాదర్కి ఉందా తాతకు ఉందా ఇవి కాకుండా లైక్ నీకేముంది, మనకి పర్సనల్గా మనం ఏం చేసుకున్నాం ఈ సొసైటీలో అండ్ మనం ఎలా ఓన్ చేసుకున్నాం, మనం ఏం అసర్ట్స్ తెచ్చుకున్నాం. సో వీటన్నిటి మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం అండ్ దానివల్లే మేము ఎక్కువ హార్డ్ వర్కింగ్. అంటే నాకంటే ఎక్కువ రోహిత్ ఈజ్ లైక్ అ రియలీ గుడ్ హార్డ్ వర్కర్. ఎక్కువ పని చేయడం యూనో అన్నీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో నేను కొంచెం స్మార్ట్ వర్కర్ని, రోహిత్ కొంచెం హార్డ్ వర్క్. సో డే ఒక ప్రొఫెషనల్ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడుతుంది. ఈవినింగ్ నుంచి రిలాక్స్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంకా రోజంతా పని చేస్తూ ఉంటే ఇంకా లైఫ్ కి మీనింగ్. సో బేసికల్గా ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఉన్నది ఒక్కటే లైఫ్. అంటే ఓకే సంపాదించాలి బట్ ఏం చేసుకుంటాం. ఇప్పుడు 25 yearsలో ఉండే హెల్త్ 40 yearsలో హెల్త్ ఉండకపోవచ్చు. సో ఈ 25 yearsలో ఎర్న్ చేసుకుంటూనే కూర్చుంటే 40 years వరకు, 40 yearsలో ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు బట్ మన దగ్గర
ఆరోగ్యం ఉండకపోవచ్చు, మనకంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు, ఏదేదో ఎన్నెన్నో ప్లేసెస్ చూసి అంత ఓపిక ఉండకపోవచ్చు. సో నా ఫిలాసఫీ ఏంటి అని అంటే కష్టపడాలి, అట్ ది సేమ్ టైం ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అని. ఏదో అన్ని ఆస్తులన్నీ కూడబెట్టేసుకొని ఏం చేసుకోలేము. సో దట్స్ మై ఫిలాసఫీ. కష్టపడాలి, ఎంజాయ్ చేయాలి. అందుకే మార్నింగ్ అంతా కష్టపడతాను, ఈవినింగ్ అంతా అలా లేజీగా కూర్చుంటాం. సో మీ అందరికి తెలుసు నాకు లేజీగా ఉండడం అంటే ఇష్టం అని చెప్పి. సో దట్స్ వాట్ ఐ డూ. అండ్ రోహిత్ కొంచెం కాంట్రాస్ట్గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట కదా. అంటే మనం ఏజ్ లో ఉన్నప్పుడే కష్టపడగలం అన్న ఇంటెన్షన్. యా, పెద్ద ఇంకా నువ్వు ఎంజాయ్ ఎప్పుడు చేస్తావు లైఫ్ పెద్ద అయ్యాక ఇంకేం పెద్దగా అవుతుంది. సో కమింగ్ టు ద క్వశ్చన్, రిచ్ అంటే నాట్ సూపర్ రిచ్ అండ్ మా ఇద్దరు ఇప్పుడు లీవింగ్ ఫ్యామిలీని పక్కన పెట్టేస్తే, అంటే అవర్ ఫ్యామిలీ ఇస్ వెరీ సపోర్టివ్. ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఇఫ్ యు ఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మీ అండ్ అన్మిషా, వీఆర్ హ్యావింగ్ ఏ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. అంటే ఒక బేసిక్ లైఫ్ స్టైల్ కన్నా మంచి లైఫ్ స్టైల్ ఉంది. అండ్ ఎవ్రీ డే వీఆర్ వర్కింగ్ హార్డ్ టు మీట్, మీరు ఆ రిచ్ అనే పదం ఏదైతే ఉందో అది అచీవ్ చేయడానికి వీఆర్ వర్కింగ్ ఎవ్రీ డే వెరీ వెరీ హార్డ్. ఎస్, అది ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఒక క్వశ్చన్ అంటే వాళ్ళే అజ్యూమ్ చేసేసుకొని వాళ్ళే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు యాటిట్యూడ్ అనుకున్నా బట్ యూర్ రియలీ స్వీట్ అని నా గురించి చెప్పారు. అండ్ ఇది నేను డెఫినెట్గా అగ్రీ చేస్తా. బికాస్ ఎవరైనా నన్ను ఫస్ట్ చూడగానే వాళ్ళు అంటే కొంచెం క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు నాకు చెప్పేది ఏంటి అంటే, నేను ఫస్ట్ చూసినప్పుడు నీకు చాలా యాటిట్యూడ్ ఉంటుంది అనుకున్నా, నీకు పొగరు అనుకున్నా, ఇలా చెప్తారు. బట్ ఆఫ్టర్ నాతో ట్రావెల్ చేసిన తర్వాత కొన్ని డేస్కి వాళ్ళు రియలైజ్ అవుతారు అనమాట. ఓకే పాపం ఏమో మంచిది, మరీ అనుకున్నంత గలీజామో ఏం కాదు అన్నట్టు వాళ్ళు ఫీల్ అయ్యి నాకు చెప్తూ ఉంటారు. సో నాకు కూడా అనిపిస్తుంది నేను అంత యాటిట్యూడ్గా కనిపిస్తానా ఫస్ట్ లుక్లో అని చెప్పి. సో తను అజ్యూమ్ చేసుకోవడంలో తప్పలేదు, బట్ తను వెంటనే రియలైజ్ కూడా అయింది. మరి ఎలా అయిందో తెలియదు కానీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ రియలైజ్ అయినందుకు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ మీ. నీకు నన్ను ఫస్ట్ చూసినప్పుడు అలాగే అనిపించింది నాకు యాటిట్యూడ్? అప్పుడు అంత యంగ్ ఏజ్ లో అయితే యాటిట్యూడ్ అని అయితే అనిపించలేదు. బట్ మేబీ ఇప్పుడు అనుకుంటుండొచ్చేమో జనాలు. అంటే ఒక ఫ్యూ థింగ్స్, ఒక బాడీ పోస్చర్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, అవన్నీ చూసి వాళ్ళు చాలా మంది అలా అనుకోవచ్చు. బట్ దట్స్ నాట్ ట్రూ యాజ్ షీ సెడ్. యాటిట్యూడ్ అయితే ఏం లేదు. షీ ఈస్ వెరీ జోవియల్. ఈవెన్ రీసెంట్గా మా ఫ్యామిలీలో కూడా కొంతమంది సేమ్ అదే అనుకున్నారు. లైక్ అమ్మాయి అంటే మాది అక్కడ మా పేరెంట్స్ వాళ్ళు ఉండేది అక్కడ కాకినాడలో కాబట్టి దే థాట్ మళ్ళీ హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి యాటిట్యూడ్ ఉంటుందేమో అని దే థాట్. బట్ ఇన్ రియాలిటీ వెన్ షీ మెట్ వాళ్ళు కూడా అన్నారు అన్నమాట డైరెక్ట్గా, అస్సలు కొంచెం కూడా యాటిట్యూడ్ లేదు. ఇట్స్ క్లియర్. ఎస్, సో నాకు యాటిట్యూడ్ లేదు. బట్ మీరు నాతో ఎలా ఉంటారో నేను వాళ్ళతో అలా ఉంటాను. యాజ్ సింపుల్ యాజ్ దట్. నాతో మంచిగా ఉంటే నేను ఇంకా మంచిగా ఉంటాను. నాతో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తే నేను కూడా తేడాగానే బిహేవ్ చేస్తాను అనమాట. సో నాకు నాట్ స్వీట్ వార్నింగ్, అంటే నా మైండ్ సెట్ అలా ఉంటుంది బేసికల్గా. సో యా, దట్ ఈస్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ రోహిత్ గురించే. రోహిత్ ఈస్ వెరీ కామ్ అండ్ ఇంట్రోవర్ట్. ఎస్, హీస్ వెరీ 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 కామ్. ఒకవేళ నేను గనక ఇంట్లో లేకపోతే, ఇంట్లో ఎవరున్నారు అని కూడా రియలైజ్ అవ్వరు. జాయ్ నేను లేకపోతే అంత పిన్ డ్రాప్ సైడ్. వీళ్ళు ఇంట్లో నార్మల్గా పెళ్ళైన తర్వాత యూజువలీ మా సైడ్ ఆఫ్ ఫ్యామిలీ ఎలా అంటే అసలు రచ్చ చేస్తారనమాట. మా మమ్మీ నేను మాట్లాడుకుంటుంటే పక్కన 2 houses వినిపిస్తుంది. ఆ రేంజ్లో మేము మాట్లాడుకుంటూ ఉంటాము. బట్ రోహిత్ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇంట్లో ఇంకా ఇలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అవసరానికి తగ్గట్టు మాట్లాడుకుంటాం. మాట్లాడరు సోది అని, అంటే ఇట్స్ లైక్ నార్మల్ గా కూడా మాట్లాడరు. సోది పక్కన పెడితే ఏదైనా విషయం ఉన్నా ఏదున్నా అంటే ఏదో ఒక మూవీ చూసాను నేను, లైఫ్ లో ఓన్లీ 1000 words ఉంటాయి అనమాట. చెట్టుకి లీవ్స్ అన్ని రాలిపోతూ ఉంటాయి, ఒక్కొక్క వర్డ్ చెప్తూ ఉంటే ఆ 1000 words అయిపోయిన తర్వాత చచ్చిపోతాడు అనమాట. సో ఆ మూవీ గుర్తొస్తూ ఉంటుంది. వీళ్ళ లైఫ్ లో వీళ్ళకి ఓన్లీ 1000 words ఉన్నాయని అలా పొదుపుగా మాట్లాడతారు కదా. సో అలా మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్ గా చెప్పాలంటే చాలా తక్కువ మాట్లాడతారు. నేనుంటే నేనే బాగుతూనే ఉంటా 24/7. ఎవరు వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారని, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా, నా ఫ్రెండ్స్ వచ్చినా, ఎవరు వచ్చినా నేనే మాట్లాడాలి. 24/7 మాట్లాడుతూనే ఉంటాను. ఎంటర్టైన్ చేయాలి కదా. ఇప్పుడు ఇంటికి వచ్చి అందరు ఇలా కామ్గా కూర్చుంటే ఏం బాగుంటుంది. సో నేను ఏదో మాట్లాడి నాకు ఈ మధ్య గొంతు పెయిన్ కూడా వస్తుంది అనమాట ఎక్కువ మాట్లాడితే. సో యా, ఇప్పుడు కూడా చూసారు కదా నేనే ఎంతసేపు మాట్లాడుతున్నాను. సో దిస్ ఇస్ ద
యూజువల్ సిచ్యువేషన్. అండ్ ఇంట్రోవర్ట్ అంటే ఎస్ ఇంట్రోవర్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్. అగైన్ అంటే తెలిసిన వాళ్ళు ఉంటే బాగానే మాట్లాడతాడు, కానీ అది కూడా తెలిసిన వాళ్ళతో కూడా చాలా తక్కువే మాట్లాడతాడు. ఎక్కువ మాట్లాడేసి అంతేం ఉండదు, ఏదో లిమిటెడ్గా. ఓకే, వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడితే ఆన్సర్ చేయడం, తిన ఏదైనా క్వశ్చన్స్ అడగడం, అంతకు మించి ఏముండదు. ఇంట్రోవర్టెడ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ ఇంట్రోవర్ట్. ఇట్స్ ట్రూ. ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్ట్ టైం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మేబీ సమ్ బిజినెస్ మీటింగ్లో, లేకపోతే ఒక నెట్వర్కింగ్లో, ఆర్ ఈవెన్ యూకేలో ఉన్నప్పుడు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకోవడం అయితే డెఫినెట్లీ ఐ విల్ ఇనిషియేట్ ద కాన్వర్జేషన్. బట్ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ టచ్, అంటే ఇంట్రోవర్ట్స్ అంటే యూజువల్గా దే డోంట్ మేక్ ఎ కాంటాక్ట్ ఇన్ ఫస్ట్ ప్లేస్. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఇంట్రోవర్ట్. ఐ ఆల్వేస్ ట్రై టు మేక్ ఫ్రెండ్స్, మాట్లాడాలి అన్నట్టు అనుకుంటాను. బట్ ఆ మాట్లాడే డ్యూరేషన్ మేబీ నా మాటలు తక్కువ ఉండొచ్చు, దట్స్ ఇట్. అండ్ కామ్ అంటే వీఆర్ వెరీ సూపర్ కూల్ అని చెప్పాలి. ఎక్కువ మాట్లాడకుండా, సోది లేకుండా అవసరం తగ్గట్టే మాట్లాడుతూ ఉంటాము. అండ్ కామ్ ఈజ్ ఓకే, బట్ ఇంట్రోవర్ట్ నాట్ రియల్లీ అగ్రీ. సమ్వేర్ ఇన్ బిట్వీన్ ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ అనమాట. అండ్ మై ఫ్రెండ్స్ రియల్లీ నో who I am, and too extrovert when it comes to my own circle. Okay, one more thing, మీ హస్బెండ్ చాలా కామ్ గా కనిపిస్తారు. లవ్ మ్యారేజ్ అన్నారు, హౌ డిడ్ హీ ప్రపోజ్? ఐ రియల్లీ వాంట్. సో ఇందాక అన్న వాళ్ళకి దిస్ ఈస్ ద గుడ్ ఎగ్జాంపుల్. నేను ఇంట్రోవర్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐఎమ్ నాట్ రియల్లీ దట్ ఇంట్రోవర్ట్ అనడానికి దిస్ ఈస్ లైవ్ ఎగ్జాంపుల్. అంటే నేను కూడా షాక్ అయ్యాను ఈవెన్చువల్ గా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యి ఉండొచ్చు, ఇంత కామ్ ఉంటాడు, అసలు ఎలా ప్రపోజ్ చేశాడు. అంటే అప్రోచ్ అవ్వడం కూడా ఫస్ట్ తనే అయ్యాడు కాబట్టి ఆ స్టెప్ కూడా తీసుకున్నాడు అని అంటే యా, అంటే ప్రపోజ్ కూడా చాలా చాలా యూనిక్ గా ప్రపోజ్ చేశాడు అనమాట. సో ఆ విషయంలో చూసుకుంటే హీ మైట్ నాట్ బి అన్ ఇంట్రోవర్ట్ అంటే నా విషయంలో, బట్ హీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే తను అసలు మాట్లాడు అంటే దాని ఇంట్రోవర్ట్ అనే కదా అంటారు. చెప్పండి మీరు, కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని పక్కన పెట్టి, సో యూ కంపేర్ అండ్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్. హౌ మెనీ ఆఫ్ యూ సపోర్ట్ మీ దట్ ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్, అండ్ హౌ మెనీ ఆఫ్ యూ సపోర్ట్ అన్మిషా దట్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్? ఓకే, ఎగ్జాంప్షన్స్ అయితే అవే వచ్చాయి, అంటే అవే రిపిటేటివ్ గా డిఫరెంట్ ఫార్మ్స్ లో వచ్చాయి. సో నేను అలా కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. యా, అండ్ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, లైక్ మీరు మీ హస్బెండ్ కలిసి డాన్స్ చేయండి అని ఒకరు అడిగారు అనమాట. సో నాకు తెలిసి మా లైఫ్లో మేము ఇద్దరం కలిసి డాన్స్ చేసింది ఇంక ఫ్యూచర్లో ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే మా సంగీతే అనుకుంటా. సంగీత్కి రోహిత్ని డాన్స్ చేయడానికి ఒప్పించడానికే నా తల ప్రాణం తోపకొచ్చింది. ఇంకా మళ్ళీ డాన్స్ అంటే మీరు చూడకపోవచ్చు, బట్ మీరు కనుక మా ఇద్దరు డాన్స్ చూడాలి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మా సంగీత్ వీడియో పెట్టుకొని చూసేయండి. అందులో మేమిద్దరం డాన్స్ వేసాం. చాలా క్యూట్ కపుల్, అలా అడోరబుల్. అండ్ ఒకరు ఎవరో చెప్పారు, ఐ రీడ్ ఇట్, ఐ ఆల్వేస్ ఫీల్ ద బెస్ట్ బాండింగ్ బిట్వీన్ యువర్ కపుల్ లైక్ రామ్ అండ్ ఉపాసన అంట. అట్లా అంతే అసలు. యా, సో ఇవి కొన్ని క్వశ్చన్స్, కొన్ని అజంప్షన్స్. జాయ్ గురించి ఏం రాలేదు, జాయ్ బుజ్జిబాబుల గురించి ఏం రాలేదు. సో ఇవే అనమాట, ఎక్కువ రాలేదు, అంటే అన్ని రిపిటేటివ్ వచ్చాయి. సో అందుకే ఇది షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఇంకా ఇలా చేద్దాం, అంటే Q&A చేద్దాం నెక్స్ట్. అండ్ ఇంకేమన్నా ప్రాంక్స్ కూడా ప్లాన్ చేయడానికి ట్రై చేద్దాము. ఒకసారి చేసాం బట్ ఫ్లాప్ అయింది. విల్ ట్రై ఇట్ ఇన్ ఫ్యూచర్. ఇంకా మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేసి లెట్ మీ నో. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్ and subscribe to our channel. Yeah, my Joy come here. Joy ki kudu boy cheppeshen, Joy ki kudu amma kudu babamma nuvu. Ayyo, my Joy ka aslu enta mandi fans unnaro. Come Joy, helpothunadu, he don't care. Okay, bye guys, see you all.